భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ క్షేమంగా భూమికి తిరిగి రావడంపై భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామం ఝోల్సన్లో సంబరాలు మిన్నంటాయి. ఆమె పూర్వీకులు గుజరాత్కు చెందినవారు. భారత సంతతికి చెందిన న్యూరో అనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లోవేయాకు పౌరురాలైన బోనిలకు 1965లో అమెరికాలో సునీత జన్మించారు. పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో సునీత చిన్న కుమార్తె. 1983లో మసాచ్యూట్స్లో హై స్కూల్, 87లో యుఎస్ నేవల్ అకాడమీ నుంచి బీఎస్సీ, 95లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో సునీత ఎంఎస్సీ పూర్తి చేశారు. 1997లో మిలిటరీలో చేరిన ఆమె 30 రకాల విమానాల్ని 3000 గంటల పాటు నడిపిన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. 1998లో నాసా వ్యోమగామి అయ్యారు. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యోమగామిగా ఎదిగింది సునీత విలియమ్స్. టెక్సస్లో ఫెడరల్ మార్షల్గా పనిచేసి విలియమ్స్ను పెళ్లి చేసుకుంది సునీత. అయితే ఆమెకు పిల్లలు లేరు. సునీత విలియమ్స్ హిందూ ధర్మాన్ని ఆచరిస్తోంది. 2006లో అంతరిక్ష పర్యటనకు వెళ్లినప్పుడు తనతో పాటు భగవద్గీతను తీసుకెళ్లింది. అలాగే 2012లో ఉపనిషత్తుల కాపీలను, ఓంకారం రూపంలో ఉండే సింబల్ను తనతో పాటు స్పేస్లోకి తీసుకెళ్లింది సునీత విలియమ్స్. సునీత బంధువుల సమాచారం ప్రకారం ఆమె ఈ ఏడాది భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉంది.